మియాపూర్ భూ స్కామ్ కి సంబంధించి సీఎం కేసీఆర్ కమెంట్స్ కి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సోము గోపాల్ అందిస్తారు. సోము, ఇప్పటి వరకు ఈ భూములపై జరిగిన విచారణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మియాపూరు, బాలనగర్, అలాగే శంషాబాద్ మొత్తం ఎక్కడైతే వివాదాస్పదంగా మారాయో ఆ భూములకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఇటు ఏసీబీ, అలాగే పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ, అలాగే న్యాయ శాఖకు సంబంధించి, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు ఇందులో సిబిఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ భూమి ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాలేదు, కేవలం కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు కక్కుర్తిపడి ప్రభుత్వ భూమిని బదలాయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ భూమి బదలాయింపు ఎక్కడా జరగలేదు, కేవలం లిటిగేషన్ రైట్స్ మాత్రమే ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి ఎక్కడ కూడా నష్టం జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ అయిందని, భూమంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఒకవైపు నష్టం జరగకపోగా ఇప్పటికే తప్పు చేసిన అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాం, కేసులు నమోదు చేశాము, కొంతమందిని అరెస్ట్ కూడా చేశాము. విపక్షాలు కోరుతున్నట్లు ఇందులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదు, పోలీసుల విచారణ జరుపుతున్నారు, ఈ విచారణను ఇంకా కొనసాగించాలి, ఇప్పుడే ఆపేయాల్సిన అవసరం కూడా లేదని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే పాత జాగీర్ భూములపై హక్కులు సాధించడానికి కొంతమంది జీపీఏలు సృష్టించారు, కోర్టు కేసుల్లో బలం చేకూరడానికి తప్పుడు పద్ధతుల్లో ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.